ఇస్తారని మళ్ళీ నిరూపించుకున్నారు. క్యాండిల్ మీన్స్ నాకు అది పక్కన పెడితే ఒక 50 seconds ఇది జెన్యూన్గా మాట్లాడుకుంటాను. ఇదంతా పక్కన పెట్టండి, ముచ్చట ఫ్యాన్స్ ఉన్న ఒకడో ఉన్న అది పక్కన పెడితే నేను నా తరపు నుంచి మాట్లాడింది ఏంటంటే ఒక 30 seconds 40 seconds వరకు అరే మంచిగా అనిపించింది, మంచి ఒక బ్రాండెడ్ క్రియేట్ అయ్యింది, మంచిగా వచ్చింది ట్రైలర్ అనుకున్నాను. ఆ నుంచి భారత్ మాతకి ఐ లవ్ ఇట్ ఇండియా ప్రతి ఒక్కరికి లవ్ చేస్తారు, కానీ ఆ కాన్సెప్ట్నే నూరచ్చు, ఇంతగానో నూరొద్దు, అది వేరే విషయం అనుకోండి. దీంట్లో ఏముందంటే వాడు ఏం చెప్తున్నాడు అర్థమైతలేదు. పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఒరే బాబు, పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాకి ఎప్పుడో గొడవైంది, అయిపోయింది. మళ్ళీ రెచ్చగొట్టేవనుకో మళ్ళీ పూజింగ్ చేద్దాం అన్న. నీకు తెలియదు అన్న, అదే నేను చెప్పేది అన్న. కొత్త వాళ్ళు ఉందన్న, చాలా బాగుంది, కొత్త మూసుకుని ఇంటికి వెళ్ళాను. సరే అది వేరే విషయం, రైట్ చెప్పండి అన్న. నేను నా తరపు నుంచి నేనేమనుకుంటానంటే ఈసారి కొడతానన్నాడు కదా నాగ చైతన్య అన్న. మొన్నటిదాకా ఏ లవ్ పెళ్లి కొడుకు ఈ సినిమాలు తీసాడు కదా, రారండు అయ్యి బాబు, అలాంటి రొట్టల కన్నా ఇది పర్లేదు అనిపించింది. అంటే అది సినిమాతో పోల్చుకుంటే ఇది ట్రైలర్తో పోల్చుకుంటే ట్రైలర్ బెస్ట్, సినిమా చూడకపోయినా అనిపించింది. ఆ వేడికి చూద్దాం, ఇంటికి వద్దాం, నాన్నగారిని అడుగు ఎక్కడికి వెళ్దాం, అవి వేరే విషయం. కానీ అలాంటివి తీయొద్దాను నువ్వు, ఎందుకంటే ఒక మంచి క్లాస్ అలాంటివి తీయాలంటే అదేదో ఉంటుంది లవ్ సినిమా. కొత్త వాళ్ళంతా కొత్త చూస్తా అన్నాను, లవ్ స్టోరీ ఇంకొకటి జెస్సీ సంథింగ్, జెస్సీ కాదు లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ నాకు చాలా నచ్చుతుంది అనమాట. అటువంటి సోల్ టచ్ ఈ రోజుల్లో సినిమాలు జనాలు ఏం చూస్తున్నారో తెలుసండి, ఒక రియల్ స్టోరీ కాదు, రియల్ అంటే ఎవడో రాసింది మనం చూడడం కాదు, మన జీవితంలో కావాల్సిందే చూస్తారు అన్న నా కాన్సెప్ట్. అటువంటి స్టోరీలు పట్టుకొని పిల్ల బచ్చాగాళ్ళు చేస్తున్నారు అలాంటి సినిమాలు. మీలాంటి వాళ్ళు పట్టుకొని మీ దాకా రావట్లేదంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని కొంచెం భయంతో ఉన్నారు. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో అలర్ట్ అయ్యి ఉండి ఏం చేస్తారంటే, అరే ఎవరి దగ్గర మంచి కాన్సెప్ట్లు ఉంటే నాకు చెప్పండి రా, ఫ్రీ అవ్వండి రా అని ఇన్స్టాలో రండి ఆ స్వామి. మీరు మా సామాన్యులతో మాట్లాడితే మీరు కూడా హీరోలు అని తెలుసుకుంటాం, లేకుంటే లేదు. కొత్త వాళ్ళు ఉంటుంది, కొత్త మూసుకోనని రైట్ చెప్పాలి అన్న. ఇప్పుడు ఈమెతో రెండో సినిమాలో జత కడతాడు కదా. అవునండి, జత కలిసే ఎంత జత కట్టినానన్నా ఇది హీరోయిన్ తో పెద్ద ప్యాచ్డప్ ఉండదు అనుకుంటున్నాను నేను. ఏదో హీరోయిన్ పెట్టాలి కాబట్టి వచ్చి రెండు సింగిల్ వేసుకుని సార్ ఏవో 2 సాంగ్లు వేసుకుని వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను నేను. హీరోయిన్ అలా ఉండదన్న, ఎందుకంటే దీంట్లో భారత్ మాతకి చేయన్నాడు కదా, దాంట్లో కటింగ్ చేస్తారు కదా, దీంట్లో కటింగ్ చేయించే అవసరం లేదు, ఎందుకంటే అది వేరే విషయం. నేనైతే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ థింగ్, నాగార్జున గారు మీరు ఎలాగే హిట్లు ఇవ్వలేకపోతున్నారో మీ అబ్బాయి అయినా హిట్లు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ తాండేలతోటి మంచి హిట్ కూడా ఒక మంచి మాసి హీరో అవ్వాలని కోరుకున్నాను. కానీ నా ఒపీనియన్, నా ఇన్నర్ ఒపీనియన్ మాత్రం థియేటర్ బయట ఇదే చెప్తే ఇక్కడ ఇదే చెప్తాను. సినిమా చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోండి. 50-50 అనమాట, ఇట్టో పట్టో నాకు తెలియదు. అంటే ట్రైలర్ నాకు అది 30 seconds మంచిగా అనిపించింది, తర్వాత మొత్తం సోదలు అనిపించింది. అంటే అదే విజయ్ సేతుపతి మీ వెనకాల ఉన్నాడు చూడు, రైట్ ఉంటారు.